సార్ మీరు ఆర్టిస్ట్గా చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు తెలుగు తమిళ్లో. మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అసలుకి ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే నేను ఫస్ట్ చెన్నై వచ్చి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వెళ్ళా. వెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్న చాలా రోజులు. ఆ తర్వాత అనుకోకుండా ఓ రోజు డైలీ మెస్కెళ్ళి భోజనం చేసాను. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కనిపించి ఇలా సాంబశివరావు సినిమా చేస్తున్నారండి ఎన్ఎఫ్డిసికి, అందులో హీరో వేషం కావాలి, మీరు బాగున్నారు, సినిమాలో యాక్ట్ చేస్తారా అంటే నాకు అప్పటికే ఇంట్రెస్ట్ ఉండింది. సరేనా ఆయన దగ్గరికి వెళ్ళాం. అలా అమృతవర్షం సినిమా చేశారు రేవతి గారు హీరోయిన్. ఆ తర్వాత పర్చూరి బ్రదర్స్ ద్వారా సర్పయాగం బ్రేక్ వచ్చింది. సర్పయాగం ముందు రిలీజ్ అయింది యాక్చువల్గా, నేను చేసిన సినిమా తర్వాత రిలీజ్. రామనాయుడు గారు ఆ సినిమా సాంబశివరావుని రామనాయుడు గారి ఫ్రెండ్స్ ఈనాడు సినిమా తీశారు కదా కృష్ణ గారితో. ఆయనే ప్రొడ్యూసరు డైరెక్టర్ ఈ సినిమాకి. ఈ సినిమా రిలీజ్ చేయమని నాయుడు గారికి చూపిస్తే నేను ఆ సినిమా రిలీజ్ చేయను కానీ ఆ కుర్రోడికి నా సినిమాలో మంచి వేషం ఇస్తానని సర్పయాగంలో నాకు ఆ వేషం ఇచ్చింది. ఆ దిగు నాగాతో ఫేమస్ అయ్యి అలా కంటిన్యూ అయిపోయింది. మరి తమిళ ఇండస్ట్రీలో హీరోగా అలా చేస్తూ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఎలాగ వచ్చారు? లేదండి, అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదా, అప్పుడు నేను అక్కడే ఉండేవాళ్ళం అందరూ. అక్కడ ఏంటంటే అన్బలయ ప్రొడక్షన్స్ అని కేఎస్ రవికుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. తను ఒక లవరు, ఇద్దరు ప్రేమించుకున్నాక తన యాక్సిడెంట్లో చనిపోతే మ్యారేజ్ అయ్యాక అమ్మాయి ఎలా సఫర్ అయిందన్న సినిమా. ఒక కొత్త కుర్రని పెడదామని చూసినప్పుడు ఎవరి ద్వారా నేను ఆ సూపర్ గుడ్కి అది వెళ్ళేవాడిని. రవికుమార్ గారు ఎక్కువ సినిమాలు చేశారు సూపర్ గుడ్లో. సూపర్ గుడ్ పక్క ఆఫీసే అన్బలయ. అప్పుడు ఈ సినిమాలో ఆయన ఛాన్స్ ఇచ్చారు, తమిళ సినిమా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పెదరాయుడు ఒరిజినల్ నాటామై, నరసింహ చూసే ఉంటారు, పడయప్ప, అలా చాలా సినిమాలు నేను చేసిన తమిళ్లో చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ చాలా అయినాయి. పురుష లక్షణం అని అది తెలుగులో మళ్ళీ బళ్ళే పిల్లవాడిని తీశారు. పొండాటి రాజ్యం కూడా తెలుగులో తీశారు. నేనే అక్కమ్మగుడు చెల్లెలు కాపు, అందులో నేను లేను. మిగిలిన అన్ని రీమేక్లో మళ్ళీ తెలుగులో నేనే చేశాను. పెదరాయుడు నేనే చేశాను, పడయప్ప ఎలాగా డబ్బింగ్. అది మీరు స్టార్టింగ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యారు మీరు హీరోగా? 1985. 1985. 36 years. సూపర్. మీరు కూచిపూడి నేర్చుకున్నా అన్నారు, కానీ ఎప్పుడు మీ అంటే ఇండస్ట్రీలో మేము చూసినప్పుడు ఎప్పుడు ఏ సినిమాలో మీరు అది చూపించలేదు. ఎందుకు ఆ టాలెంట్ని అక్కడ పెట్టేసి? కాదండి, అంటే సిచ్యువేషన్ ఉండాలి కదా, నాకు వచ్చి కదా అని పెట్టారు కదా సినిమాలో, కథలో ఉండాలి. అది నేను ఈటీవీలో అన్నం సీరియల్ చేసినప్పుడు సుమన్ గారికి చెప్పా, సార్ నాకు క్లాసికల్ వచ్చేసారంటే సుమన్ గారు పెట్టారు. అన్నం సీరియల్లో క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది, ఫుల్ సాంగ్ ఉంటుంది. సీరియల్స్ అయితే సీరియల్స్ కూడా చేశారా సార్? నేను చాలా చేశాను, తెలీదా మీకు? చూసాను కానీ మీరు పుట్టుంటారులేండి. అంటే అప్పటి నుంచి చేస్తున్నారా మీరు? అంటే సీరియల్స్ అప్పుడే మీరు హీరోగా యాక్ట్ చేసి మళ్ళీ సీరియల్స్లోకి ఎందుకు వచ్చారు? అంటే మధ్యలో నేను నైస్ రాజ్ అనే సినిమా హీరో చేశాను. ఆ సినిమా రిలీజ్ అవ్వలే, అంటే ప్రాబ్లం వచ్చింది సినిమాకి, కాపీ వచ్చింది కానీ సినిమా రిలీజ్ అవ్వలే. అప్పుడు ఏమైందంటే ఆ సినిమా రిలీజ్ అయితే హీరోగా మళ్ళీ కంటిన్యూ అవుదామా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుండగానే హీరోగా సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే మళ్ళీ మనం క్యారెక్టర్లు చేసి ప్రాబ్లం వస్తాయని డైనమాలో ఆ డైలమాలో టోటల్గా 1 year సినిమాలో షూటింగ్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఎవరిని అడిగినా డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, ఏముందిరా నువ్వు పెద్ద హీరో అవుతావు, వెయిట్ చేయి, భాగ్యరాజ్ అలాగే నువ్వే యాక్టింగ్ నువ్వే డైరెక్షన్ కూడా చేసుకోవచ్చు అని ఇలా ఎగతాలు చేశారు. కానీ ఎవరు వేషాలు ఇవ్వాలి. ఆ టైంలో నేను సుమన్ గారిని కలిసాను అనమాట. ఈటీవీ సుమన్ గారిని కలిస్తే, సార్ అదేంటి మీరు యాక్ట్ చేస్తానంటే మా హ్యాపీ సార్ అని. ఈనాటి రామాయణం, అందం 2 సీరియల్ చేశాను. అందం ఇప్పటికీ సూపర్ హిట్. ఇప్పుడు కూడా ఎవరిని కనిపిస్తే సుందర్ అని పిలుస్తుంటున్నాను. అంటే ఆ ఏజ్లో ఆ క్యారెక్టర్ పేరు, ఆ ఏజ్లో ఆ సీరియల్ చూసిన వాళ్ళు అలా పిలుస్తారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినందుకు బాధలేదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటది. అది ఎక్కడి నుంచి వచ్చింది? చాలా చోట్ల నుంచి రావచ్చు, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు. ఎక్కడ వెళ్ళలేదు కదా, అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చింది.